హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మంగు మచ్చలతో నల్ల మచ్చలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి ప్యాక్ అని చెప్తానండి. ఫేస్ పైన నల్లని లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి కదా. ఇవి ఎక్కువగా బుగ్గలు, ముక్కు, అలాగే భుజాలు, మెడ, వీపు మీద కూడా మంగు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ మచ్చలు ఏంటంటే హార్మోన్ల సమతుల్యత లోపం వల్ల కానీ లేకపోతే వంశపారపర్యంగా కూడా ఈ మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ముఖం పైన మంగు మచ్చలు, పిగ్మెంటేషన్, ముడతలు ఉంటే పోవడానికి ఈ రెమెడీని ట్రై చేసి చూడండి. 100% వర్క్ అవుతుంది. ఈ రెమెడీతో మంగు మచ్చలు శాశ్వతంగా పోయి ఫేస్ ఇంకా ఎక్కువ గ్లోగా, బ్రైట్గా కనిపిస్తుంది. వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పాను. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మిస్ అవ్వకుండా ఫాలో అయితే మనకు 100% రిజల్ట్ వస్తుంది. ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు, మంగు మచ్చలు, ముడతలు పోయి ఫేస్ అనేది గ్లోగా అవుతుంది. ముందుగా నేను ఇక్కడ ఒక బంగాళదుంపని తీసుకున్నాను, అంటే ఆలుగడ్డని తీసుకున్నానండి. ఆలుగడ్డని ఇలా కట్ చేసేసుకొని ఏదైనా గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ ఆలుగడ్డ రసాన్ని మాత్రమే తీసేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసిన తర్వాత ఏదైనా ఒక టీ స్ట్రైనర్ని తీసేసుకొని టీ స్ట్రైనర్ సహాయంతో ఆలుగడ్డ రసాన్ని అయితే 2 స్పూన్ల వరకు తీసుకోవాలి. ఆలుగడ్డలో యాంటీ ఏజింగ్ గుణాలు ఎక్కువగా ఉండటం వలన ఫేస్ పైన ఉన్న ముడతలు, మంగు మచ్చలు, నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గించడానికి బంగాళదుంప చాలా చక్కగా పనిచేస్తుందండి. తర్వాత సగం టమాటో రసాన్ని తీసుకోవాలి. టమాటాలో విటమిన్ సి, పొటాషియం పోషకాలు ఎక్కువగా ఉండటం వలన మొటిమలు, బ్లాక్ హెడ్స్ తగ్గించడానికి టమాటా చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత 1 స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువగా ఉండటం వలన ఫేస్ పైన ఉన్న మంగు మచ్చలు, నల్ల మచ్చలు పోవటానికి బియ్యం పిండి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత 1 స్పూన్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. పిండిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఫేస్ పైన ఉన్న ముడతలు కానివ్వండి, మచ్చలు, అలాగే మనకు మొటిమల వల్ల వచ్చే మచ్చలు కూడా తగ్గించడానికి శనగపిండి చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ ఫాలో అయినట్లయితే మనకు 100% రిజల్ట్ వస్తుంది. తర్వాత ఒక సగం నిమ్మకాయ రసాన్ని అయితే వేసేసుకోవాలి. నిమ్మకాయలో విటమిన్ సి, కాల్షియం, పొటాషియం పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఫేస్ పైన ఉన్న మురికిని తొలగించడానికి, అలాగే మన వైట్గా, బ్రైట్గా కనిపించడానికి నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుందండి. తర్వాత 1 స్పూన్ తేనెను కూడా యాడ్ చేసుకోవాలి. తేనెలో మనకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా కలిగి ఉండటం వలన మొటిమల వల్ల వచ్చే మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇలా అన్నింటినీ మిక్స్ చేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ని అప్లై చేయడం వల్ల ఫేస్ పైన ఉన్న మచ్చలు కానివ్వండి, మొటిమల వల్ల వచ్చే మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే మనకు డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా మనకు పూర్తిగా తగ్గిపోతాయి. చాలామందికి పెదవి చుట్టూ కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా. ఈ ప్యాక్ని అప్లై చేయటం వల్ల మనకు పూర్తిగా క్లియర్ అయిపోయి మనకు ఫేస్ అనేది గ్లోగా, షైనీగా కూడా అవుతుంది. ప్యాక్ని వారానికి 3 సార్లు అప్లై చేసుకోవాలి. ఇలా 3 సార్లు అప్లై చేయటం వల్ల మనకు నల్ల మచ్చలు, మంగు మచ్చలు అనేవి తగ్గుముఖం పడతాయి. అప్లై చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు రబ్ చేసేసుకొని 10 నిమిషాలు ఉంచుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇక్కడ ఫేస్ మాస్క్ అనేది పూర్తిగా డ్రైగా అయితే కనుక కొంచెం వాటర్తో తడిచేసి రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి. ఇలా మనం వారానికి 3 సార్లు చేయటం వల్ల పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, నల్ల మచ్చలు, మంగు మచ్చలు తగ్గిపోతాయి. అలాగే పెదవి చుట్టూ నల్లగా ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే ఫేస్ అనేది ఇంకా ఎక్కువ గ్లోగా కూడా కనిపిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ని వారానికి 3 సార్లు అప్లై చేయాలి. ఎవరికైతే మంగు మచ్చలు, నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారో తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ వస్తుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేసి, నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.